నామినేషన్ తిరస్కరించడంతో సర్పంచ్ అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారు. పెద్దపల్లి జిల్లా రాంగిరి మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా చింతపట్ల సుహాసిని నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఎన్నికల అధికారులు ఓటర్ లిస్టులో అభ్యర్థి పేరు లేదని తిరస్కరించారు. దీంతో సుహాసిని ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న మంథని ఆర్టీఓకు ఆన్లైన్లో ఓటర్ లిస్టులో తమ పేర్లు నమోదు అయ్యాయని దరఖాస్తు చేసుకోగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి సైతం వారి నామినేషన్ తిరస్కరించడంతో సుహాసిని హైకోర్టును ఆశ్రయించింది. సుహాసిని తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు ఆమె నామినేషన్ స్వీకరించి గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలు అధికారులు బేఖాతరు చేశారు. చింతపట్ల సుహాసినికి పెద్దంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గుర్తు కేటాయించకపోవడంతో తిరిగి హైకోర్టు మెట్లెక్కింది. జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి సుహాసినికి గుర్తు కేటాయించి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం పెద్దంపేట గ్రామంలో చింతపట్ల సుహాసినికి పెద్దంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గుర్తు కేటాయించి తిరిగి ఎన్నికలు నిర్వహిస్తామని ఎలక్షన్ కమిటీ న్యాయవాది, రెవెన్యూ శాఖ న్యాయవాదులు హైకోర్టుకు వివరించారు. పెద్దంపేట గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నామినేషన్ వేసినాను. నా నామినేషన్ తిరస్కరించారు. దానికి నేను హైకోర్టుకు పోవడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ను అధికారులు పట్టించుకోలేదు కాబట్టి నాకు న్యాయం జరగాలి. సుహాసిని పెద్దంపేట గ్రామ సర్పంచ్, రామగిరి మండలంలోని పెద్దంపేట గ్రామ పంచాయతీ. నేను సర్పంచ్గా ఉన్నప్పటికీ ఈ మహిళా రిజర్వేషన్ జనరల్ మహిళ రావడం వల్ల మా భార్యను బరిలో నిలపడం కోసం నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసిన క్రమంలో ఏదైతే 9వ నెల నా ఆన్లైన్లో మా ఓటు హక్కు కనిపించినప్పుడు కూడా కేవలం గ్రామ పంచాయతీకి ఇచ్చిన ఓటర్ లిస్టులో పేరు లేనందున వాళ్ళు తొలగించడం జరిగింది. జరిగిన వెంటనే మేము ఆర్డీఓకు అప్పీల్కు వెళ్ళడం జరిగింది. అప్పీల్కి పోతే అక్కడ కూడా మాకు న్యాయం జరగకపోతే గౌరవ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ గౌరవ హైకోర్టులో కూడా మా సీనియర్ అడ్వకేటు అల్లాడి రవీందర్ మరియు బండారి శ్రీకాంత్ అనే అడ్వకేట్ ద్వారా మేము మళ్ళీ కోర్టుకు వస్తే కోర్టు కూడా నిన్న 3వ తారీఖు రోజు మా నామినేషన్ను కన్సిడర్ చేయమని కూడా ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా మాకు గుర్తులు కేటాయించకుండా నెగ్లెన్సీ చేయడం వల్ల మేము మళ్ళీ నిన్న హైకోర్టును ఆశ్రయిస్తే ఈరోజు మళ్ళీ లంచ్ మోషన్లో కూడా మా సీనియర్ అడ్వకేట్లు కూడా మా తరఫున కొట్లాడడం జరగడం వల్ల ఈ ఎలక్షన్ అనేది ఇది క్లియర్ అయ్యేదాకా మాకు గుర్తు వచ్చేదాకా దాన్ని నామినేషన్లను పెండింగ్ పెట్టుకుంటూ స్టే విధించడం జరిగిందని చెప్పడం. కలెక్టర్ ఈ ఎలక్షన్ చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ది కూడా ఉంటుంది కాబట్టి మేము వాళ్ళందరికీ కూడా మేము ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు చెవిన పెట్టారు కాబట్టి మళ్ళీ హైకోర్టును ఈ వారంలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా ప్రజలకు గ్రామానికి మేము సేవ చేయాలని చెప్పి 3 దఫాలుగా నామినేషన్ వేసే కంటే ముందు హైకోర్టును ఆశ్రయించడం, నామినేషన్ తిరస్కరించినాక హైకోర్టును ఆశ్రయించడం, సింబల్స్ రాకుండా కూడా మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడం వల్ల మాకు సరైన న్యాయం జరిగింది కోర్టు ద్వారా. ఈ మా అడ్వకేట్లకు కూడా ధన్యవాదాలు. కేవలం అధికారులు చేసిన నిర్లక్ష్యం తప్పు వల్లనే ఇది జరిగిందని చెప్పి నేను